షేక్ నాగబాబు అదేనండి, సూసైడ్ నాగబాబు. చూసాము ఎంత గందరగోళం చేశాడో. తన తెలివి తక్కువ పని వల్ల తన మెగా ఫ్యామిలీకే ఎంత చెడ్డపేట తీసుకొచ్చారో చూసాము. ఆ, అల్లు అర్జున్ మీద లేనిపోని ఒక ట్వీట్ పెట్టి దాన్ని ఎంత పెద్దగా చేసుకున్నాడో, అంటే ఒక ఈర్ష్యాద్వేషంతో ఈర్ష్యాద్వేషంతో అల్లు అర్జున్ పైన ఒక ట్వీట్ వేసి దాన్ని ఫ్యాన్స్ బలికి అల్లు అర్జున్ ఆర్మీకి భలే ఈ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేసుకొని వెళ్ళిపోవడం చూసాము, డీయాక్టివేట్ చేసుకొని వెళ్ళిపోవడం చూసాము. ఇప్పుడు ఈ షేక్ బాబు నాగబాబు పైన ఒకప్పుడు జనసేనలో బాగా యాక్టివ్గా ఉన్న పోతిన మహేష్ మాట్లాడుతూ పోతిన మహేష్ కూడా ట్వీట్ చేశారు. నాగబాబు నిజస్వరూపం బయట పెట్టాడు ఈ పోతిన మహేష్ అనమాట. అది మెగా కాదు దగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కాదు దగా ఫ్యామిలీ అంటూ కూడా చాలా సీరియస్ అయ్యారు నాగబాబు పైన. మెగా బ్రదర్ నాగబాబు ఆవేశంతో చేస్తున్న కొన్ని పనుల వల్ల మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి తీర నష్టం కలుగుతోందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లు అర్జున్ స్థాయిని కించపరిచేలా కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన నాగబాబు తాజాగా ఆ ట్వీట్ని డిలీట్ చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. నాగబాబు తప్పు చేయడం ఎందుకు, ఆ తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నించడం ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బన్నీ ఏ రోజైనా నోరు జారి కామెంట్ చేశారా అనే ప్రశ్నలు సైతం ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో పోతిన మహేష్ మెగా ఫ్యామిలీ దగా ఫ్యామిలీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నాగబాబుకి జనసేనకి అల్లు అర్జున్ చేసిన సహాయాన్ని వివరిస్తూ నాగబాబు కృతజ్ఞత మరిచి అల్లు అర్జున్ గురించి కామెంట్స్ చేశారని పోతిన మహేష్ రియాక్ట్ అయ్యారు. పాముకు పాలు పోసినా పాము కాటు వేస్తుందని, స్నేహం నమ్మకం విలువ వాడుకొని వదిలేసే వాళ్ళకు తెలుస్తుంది అని ప్రశ్నించారు. నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలిసి నా పేరు సూర్య సినిమాకి నాగబాబుకు కో ప్రొడ్యూసర్గా పెట్టించి 3 కోట్ల రూపాయలు బన్నీ ఇప్పించాడని కూడా తెలిపారు. నాగబాబుకు మరో 2 సినిమాల్లో రోల్స్ ఇప్పించి బన్నీ ఆదుకున్నాడని పోతిన మహేష్ అన్నారు. 2019లో బన్నీ జనసేనకు 2 కోట్ల విరాళం ఇచ్చిన నాగబాబు విషం చిమ్ముతున్నాడని ఆయన పేర్కొన్నారు. మెగా ఫ్యామిలీకి అండగా నిలిచిన అల్లు కుటుంబంపై విమర్శలు చేసిన వాళ్ళని మెగా ఫ్యామిలీ అనాలా లేక దగా ఫ్యామిలీ అనాలా అంటూ పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ నాగబాబు టార్గెట్గా పోతిన మహేష్, ఎందుకంటే తన్ని మోసం చేశారు, దగా మోసపోయాడు కాబట్టి పవన్ చేతుల్లో, కాబట్టి పవన్ని అవసరం వచ్చినప్పుడల్లా పవన్ని నాగబాబుని విమర్శిస్తూనే ఉంటారు, వాళ్ళ మోసాన్ని బయట పెడుతూనే ఉంటాడనమాట.